నమస్తే 3RR న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితులు తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. అనకాపల్లి జిల్లాలో వర్షాలు వరదలపై అధికారులతో సమీక్షించిన హోంమంత్రి అనిత. జర్నలిస్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. అసలు కంటే కొసరు ఎక్కువైంది. మేము ఎవరిని జర్నలిస్టులుగా చూడాలో మీరే చెప్పండి. జర్నలిస్ట్ పదానికి అర్థం మీరే చెప్పండి. యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేయడం వెలుగులోకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరిదే ఎక్కువైందని, ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరేమన్నా అంటే చూసారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు. జర్నలిస్ట్ పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలి మీరే చెప్పండి. మెడలో పట్టీలు వేసుకుని ఓ యూట్యూబ్ ఆ ట్యూబ్కు నేను జర్నలిస్ట్ను అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియోలో చూడండి. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు. ఏది పడితే అది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. రాష్ట్రంలో ముంపు సమస్య దశాబ్దాలుగా వేధిస్తుంది. వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నీటి వనరుల ఆక్రమణలో పెరిగే కొద్దీ నష్టం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో తేల్చేందుకు కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరాను. క్షేత్రస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వమని సీఎం అధికారులను ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు వరద ప్రభావంతో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. పడవలో వెళ్లి జగనన్న కాలనీలోని బాధితులను పరామర్శించారు. చెప్పులు లేకుండా బురదలో నడుస్తూ ప్రజల సమస్యలు విని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏలేరు జలాశయం వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతున్నారని, ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్టు తెలిపారు. ఏలేరం ఆధునీకరణ శుద్ధగడ్డ వాగు సమస్యకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పూర్తి స్థాయి పరిష్కారం చూపాలన్నది తన కోరిక అని వెల్లడించారు. నిజంగా అలాంటి కోరుకుంటాం. ఇప్పుడు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది. ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగిందో మీ అందరికీ తెలుసు. అదే అన్నాను, మడడువులు ఇచ్చారు, మడడువులు ఆవు భూములు, వీటన్నిటి మీద ఒక లెక్క నీకు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు క్లాసిక్గా ఇది మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది. ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులన్నీ జరుగుతాయి. నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చి మొత్తం చేశాను. అన్నీ మనకి హెల్త్ క్యాంప్స్ కానీ వరద నీరు తగ్గగానే మనకి అంటువ్యాధులు వస్తాయి. దానికోసం చర్యలు ఏం తీసుకున్నాను కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయింది. లాస్ట్ 2-3 దశాబ్దాలకు ఇదే నడుస్తూ ఉంది. జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది. మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది. దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించి ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి. మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ మాట మాట్లాడాము. దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటివి ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత అంచనా వేయలేము.
అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది, లేదు ఇంకొన్ని చోట్లేమో పత్తి కొంత పోయింది, మనకి వరి పోయింది, మన పత్తి దాదాపు 90 హెక్టార్లు పోయింది. మనకి దాదాపు 21 మండలాలు, మన కాకినాడ జిల్లాలో 21 మండలాలు అనుకుంటా, దాదాపు 152 గ్రామాల్లో నష్టం జరిగింది. గత 10 రోజులుగా వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమర్థవంతంగా సేవలు అందించాం. అనకాపల్లి జిల్లాలో వర్షాలు వరదలపై అధికారులతో సమావేశం నిర్వహించాం. తాండవ రిజర్వేర్ వద్ద లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం. వరదలు రావడం దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టమని ప్రజలు భావిస్తున్నారు. అధికారులు, కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు. గుడివాడ అమర్నాథ్ వైజాగ్ లో కూర్చొని మాట్లాడడం కాదు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎంతో మంది దాతలు సహాయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సమయంలో కూడా బెంగళూరు ఎందుకు వెళ్లారు? రోడ్డు మీదకు వచ్చి పులిహోర, వాటర్ ప్యాకెట్ ఇవ్వని వారు కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయంలో కుట్రకోణం ఉంది. సమగ్ర విచారణ జరుగుతుంది. ఇప్పటికీ 2 అరెస్ట్ చేశారని హోంమంత్రి అనిత చెప్పారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి నేటికి సంవత్సరమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చంద్రబాబు బయటికి రావాలని కోరుకున్నారని ఆమె తెలిపారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడే జగన్ పతనం మొదలైందని ఆమె అన్నారు. కాబట్టి 164 సీట్లతో ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించుకొని నువ్వు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నావో, ఏ రాష్ట్రంలో అయితే దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నావో, అతను ఈ రోజు తిరిగి ముఖ్యమంత్రి హోదాలో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు ఉండటం, ఈ రోజు మళ్ళా తిరిగి అదే అడ్మినిస్ట్రేషన్ లో విజయవాడ కలెక్టరేట్ లో కూర్చొని వరద బాధితులకి సహాయం చేయడంలో తన పాత్ర వహించడం నిజంగా చూస్తుంటే ఇదే ప్రజాస్వామ్యం యొక్క దాని యొక్క బ్యూటీనెస్. దీనికి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా కనీసం తను చేసిన పనికి పశ్చాత్తాపడితే బాగుంటదేమో. విషయం ఏంటంటే ఒకసారి గుడివాడ అమర్నాథ్ ని ఇక్కడ వైజాగ్ లో కూర్చొని ఎక్కడ కూర్చొని మాట్లాడమన్నాం కాదు, ఒకసారి విజయవాడ రమ్మనండి. విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటది. అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏం పోయింది, పైసా ఖర్చు లేనిది కదా ప్రెస్ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడటం. అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎంతమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈ రోజు మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు కనీసం ఈ టైంలోని కూడా విజయవాడ వదిలేసి బెంగళూరు వెళ్లాల్సిన అవసరమే వచ్చిందండి? ప్రతిపక్ష నాయకుడు కదా పులివెందుల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయనకి బాధ్యత లేదా? విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు? ఆ పాస్పోర్ట్ ఇచ్చుండే లండన్ లో వెళ్ళి కూర్చునేవాడు. పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు. వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు. అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్, ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం అంతే. డెఫినెట్ గా కుట్రకోణం ఉందనే సంగతి మాకు బయట వచ్చిందండి ఈ రోజు. అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పడవలు అక్కడ కొట్టుకొని వచ్చినాయి అని చెప్తున్నారో అవి ఇంతకు ముందే అక్కడ చేరుకోవటం, అదే విధంగా వాటికి యాక్చువల్ గా 32 టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది. ఆ 32 టన్స్ ఉన్న పడవలు 3 లింక్స్ కట్టి, యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు. దీనికి 32 టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు, ఇనుప లింక్స్ పెడతారు. అటువంటి ఇనుపు లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టేసినట్టు వదిలేసి, అంటే కావాలని అది. అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గాని, జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గాని ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ 32 టన్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో 3 పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగిలుంటే గనక అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి? అప్పటికి 11 లక్షల క్యూసెక్స్ వాటర్ ఉంది, 11.4 క్యూసెక్స్ వాటర్ ఉంది. పరిస్థితి ఎలా ఉండేది అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి, వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే ఒక్కసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది
ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వరద సహాయక చర్యల్లో రాత్రి పగలు తేడా లేకుండా మంత్రి నారాయణ పనిచేస్తున్నారు. కండ్రిక సమీపంలోనున్న నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ నిల్వ ఉన్న వరద నీరును బయటికి పంపేందుకు ఉన్న అన్ని మార్గాలపై అర్ధరాత్రి అధికారులతో చర్చించారు. 10 జేసీబీలు రప్పించి రోడ్డును తవ్వడం ద్వారా వరద నీరు బయటకు పంపేలా ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. స్పాట్లో ఉన్నాను. భారీ వర్షాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో కాలువల పక్కన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. జాతర రాకండి, రాత్రి ఎక్కువగా వస్తుంది. ఏజెన్సీలో విపరీతమైన కృషి చేస్తుంది. 30,000 క్యూసెక్ నీరు వస్తుందంటే ఇటువంటి కాలంలో 3 కాలం నీరు వస్తుంది, 4 కాలం. జాతర మధ్యాహ్నం ఇంకా పెరుగుతుంది. పెరగకపోతే ప్రాజెక్ట్ కూడా జాతర ఎవరి పిల్లలు కానీ ఎవరిని కానీ అక్కడ వెళ్ళలేకండి. ఎవరైనా డెలివరీ టైంలో అవి ఉంటే పిఠాపురం టౌన్ బదులు ఉంటాయి మాకే టైం ఉన్నా 2 రోజుల ముందన్నా హాస్పిటల్లో కూడా పెట్టిస్తారు. అవి కూడా పురమాయించారు. అవి చూసుకుని మీరు లోపల మీరు చెప్పుకోండి. ఎవరు ఉంటారు కదా, ఎవరు ఈవేళ డేట్ ఉన్నవాళ్ళు రేపు డేట్ ఉన్నవాళ్ళు ఉంటే టౌన్ పంపించారు. ఎలా ఉంటుందో తెలియదు, రాలేదు. రాత్రికి బాగా ఎక్కువ అవుతుంది. దీనికి మూలం ఏంటంటే పొద్దుగంట కండకాలు అవుతే నేను డబ్బులు తెచ్చాము. పన్నులు రావణపేటలో మొదలెట్టాం. అంటే కింద నుంచి పైకి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసి ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఎక్కువ మళ్ళీ ఎమర్జెన్సీ ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైం లేడీస్ ఉంటే టౌన్ షిఫ్ట్ చేయించండి. అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారు, బెడ్లు కూడా ఖాళీ ఉన్నాయి. నైట్కి వస్తే ఎవడన్నా అడ్డానికి ఉండదు రావడానికి. ఏదో తెగిపోయిందాక ఇది ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ ముందు మెడికల్ ఎమర్జెన్సీ ఎవరున్నారో వాళ్ళు టౌన్ షిఫ్ట్ చేయండి. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట జలగం నగర్లోని వరద బాధితులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయం ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డితో కలిసి పరామర్శించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మంత్రి శ్రీనన్న చొరవతోనే మున్నేరు నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూములు వస్తున్నాయి. ప్రతిపక్షాలు వరదలపై బురద రాజకీయాలు మానుకోవాలని, హైడ్రా పెట్టిందే కబ్జాదారులు ఆట కట్టించడానికి. గత ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇవ్వడం వల్లే అనేక మంది పేదలు వరద బాధితులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, కర్లపూడి భద్రకాళి, మాజీ సర్పంచులు బండి జగదీష్, మద్ది వీరారెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ ఇది ముఖ్యంగా గమనించాలి. ఇది చాలా బాధాకరం. వీరి ఇబ్బందులు చూస్తూ ఉంటే కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ వాగు పక్కన మాకిన్లొద్దయ్యా, దండం పెడతాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకు చెప్పండి అని. ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి అన్న మంత్రివర్యులు చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి ఇండ్లకు స్థలం,
లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. ఇవాళ హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైడ్రా వచ్చిందే మీలాంటి వాళ్ళని కాపాడడానికి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాగుల పక్కన, చెరువుల పక్కన మట్టి నింపి ఇల్లు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వాస్తవమా కాదమ్మా? ఇలా మీరు ఇక్కడ కట్టుకున్నప్పటికీ కదా ఇబ్బంది. వాళ్ళు ఏమంటున్నారంటే దండం పెడతాము, ఈ ఇంట్లో ఉంటే 25 సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు కాలే కానీ ఇదే పరిస్థితి ఎప్పుడు ఏర్పడతాయి, మా గోడలు కూలిపోయాయి, మా ఇండ్లు కూలిపోయాయి, మాకు ప్రాణ నష్టం జరగలేదు. నేను ముఖ్యంగా దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ప్రాణ నష్టం జరగనందుకు. ఎందుకంటే డబ్బులు పైన ఆస్తుల పైన మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణ నష్టం జరిగితే అది తీరని లోటు. ఇది గమనించాలా, దీన్ని రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళు కోరేదేంటి, మాకు ఇక్కడ ఇండ్లొద్దు బాబోయ్ అని. రేపు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఇదే పరిస్థితి. చెరువుల పక్కనుంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పై. రేపు ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి అన్ని పార్టీల నాయకులకు చెప్తా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. ఒక్కసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ జలగాం నగర్కు విజిట్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. వీళ్ళ బాధలు తెలుస్తాయి. వీళ్ళు నష్టపోయిన వాళ్ళు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు, వాళ్ళ నోటినే మీరు వినవలసిన అవసరం ఉంది. ఏమమ్మా ఇల్లు కావాలన్నా ఇక్కడ మీకు? ఇలా పేదవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ అంటేనే ఇంద్రమ్మ టైం నుంచి పేదల ప్రభుత్వం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీద వాళ్లకు న్యాయం చేయాలని చెరువుల పక్కనున్నా ఎక్కడున్నా వారిని అదే విధంగా ఏం చేయట్లేదు. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నాడు. తప్పకుండా బీదలను మా గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చెరువుల పక్కన పెద్ద పెద్ద వాళ్ళు 8 ఎకరాలు 10 ఎకరాలు 1000 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కబ్జాలు పెడతా ఉన్నారు. ఇవన్నీ రెక్టిఫై ఒక గౌరవ ముఖ్యమంత్రితో తప్ప, లేకపోతే మళ్ళీ ఇట్లే సాగుతుంది. రేపు మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకొక కాలనీ హైదరాబాద్ లో మునుగుతుంది. ఇలా ఖమ్మంలో ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మునగక? 25 సంవత్సరాలు. కడప వరకు నీళ్లు వచ్చినాయి కానీ ఎప్పుడు మునగలే. ఇలా 10 ఫీట్లు 10 అడుగులు నీళ్లు వచ్చినాయి. ప్రాణ నష్టం జరిగితే దీనికి ఎవరు బాధ్యులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా, ఎవరైతే ఈ మట్టి నింపి పేదవాళ్లను వాళ్ళ ఉసురు దాక్తారు. ఎందుకంటే వాళ్లకు జాగలు అమ్మిన వాళ్లకు డెఫినెట్ గా దాని రిటర్న్స్ ఉంటాయి, దానికి తప్పకుండా రిటర్న్స్ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం శివారున గల ఏలేరు రిజర్వాయర్ కు క్రమక్రమంగా పెరుగుతున్న వరద నీటి మట్టం. ఏలేరు పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న అధిక వర్షాలకు ఏలేరుకు పోటెత్తిన వరద. ఏలేరు ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటి నిల్వలు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు ఏలేరు జలాశయం నుండి దిగువకు 3000 నుంచి 5000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించిన అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 86.56 మీటర్లు 24.11 టీఎంసీలు కాగా జలాశయంలో సాయంత్రానికి 84.78 మీటర్ల స్థాయిలో 20.57 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. స్థానికంగా భారీ వర్షపాతం నమోదు కాకపోయినా పరిసర ప్రాంతాల్లో గల కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు అంతకంతకు పెరుగుతున్న నీటి నిల్వలు. ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి ఎడమ ప్రధాన కాలువ ద్వారా విశాఖకు 275 క్యూసెక్ల వంతున నీటిని విడుదల చేసిన అధికారులు. పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము, రౌతలపూడి, ప్రతిపాడు, అన్నవరం, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు.
ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని 2 వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో 24/7తో ఇటువైపు ఒక పికెట్ లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా 24 hours ఒక పికెట్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి ప్రతి విద్యార్థినులు ఉత్తమ నాయకులుగా తయారవ్వాలని జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ మంగళవారం తెలిపారు. జేసీఐ వారోత్సవాలలో భాగంగా 2వ రోజు స్థానిక విద్యాధరి డిగ్రీ కళాశాలలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖపట్నానికి చెందిన ట్రైనర్ జేసీ జీవన్ జ్యోతి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి నాయకత్వ లలిషానాలను నేర్చుకోవాలని, అప్పుడే సమాజంలో మనం ఎలా ఉండాలో, పెద్దలతో ఎలా మెలగాలో తెలుస్తుందని, ప్రతి ఒక్కరిని గౌరవించాలన్నారు. చిన్ననాటి నుండే సమాజం పట్ల మక్కువ ఉండాలని, తల్లిదండ్రులను గురువులను గౌరవించి వారి అడుగుజాడల్లో వారి సూచనలను పాటిస్తే మీ జీవన విధానంలో మార్పును చూస్తారన్నారు. అలాగే విద్యార్థి దశ నుండే సేవా రంగంపై అడుగులు వేయాలని, జేసీఐ అందుకు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయని తెలిపారు. అధ్యక్షులు కూర అనిల్, బెందాలం వరలక్ష్మిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీ తమ్మినేని ఉషారాణి, జేసీ ఉర్లం శివతేజ, జేసీ ఆర్ శ్రీనివాసరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. క్రమశిక్షణ ఏకాగ్రతతో పనిచేస్తున్న చేమ నిద్రపోతున్న ఏనుగు కన్నా బలమైనది. ఇది జాగ్రత్తగా వినండి. క్రమశిక్షణ ఏకాగ్రతతో పనిచేస్తున్న చేమ మా ఏదో చెప్పుకోమా. క్రమశిక్షణ ఏకాగ్రతతో పనిచేస్తున్న చేమ నిద్రపోతున్న ఏనుగు కన్నా బలమైనది. ఏనుగెంత చేమెంత, కానీ మనం పనిచేయడం అనేది ఇబ్బంది కాకుండా చేసుకుని మీరందరూ ఉజ్వల భవిష్యత్తును పొందాలని భావిస్తూ జీవన జ్యోతి కలిపి ఈ స్వామి వివేకానంద పుస్తకాన్ని ఉషారాణి గారు కోరుతున్నాను. ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ గురువుజీకి ఘన స్వాగతం పలికిన కోల ఆనంద్. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురువుజీకి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లతో పాటు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న అనంతరం గురువుజీకి వేద ఆశీర్వచనం, వాయులింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేయడమైంది. తదుపరి కోల ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ శ్రీ రవిశంకర్ గురువుజీ ఆశీస్సులు పొందడం జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం వరదలో చిక్కుకున్న కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బండారు దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు 15 కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. వారిని పరామర్శించి నిత్యావసర సరుకులను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అందించారు. ఈ కార్యక్రమంలో చిటిమిరెడ్డి సూర్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ గ్రామర్ అంటే ఆ గడ్డ దాటి రావాలా నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసిన సంఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గంగదేవి పల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. గంగదేవి పల్లెకి చెందిన మహేంద్ర, లావణ్య భార్యాభర్తలు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న మహేంద్ర తరచూ భార్యతో గొడవ పడేవాడని, ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి మంగళవారం తెల్లవారుజామున కత్తితో భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. విషయం తెలుసుకున్న రాపూరు సిఐ విజయకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని మహేంద్రను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో హత్య విషయం తెలియడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో సైదాపురం మండలం గంగదేవిపల్లి హరిజనవాడలో చింతపూడి లావణ్య అనే వివాహితను ఆమె భర్త చింతపూడి మహేంద్ర అనే అతను చాకుతో గొంతు కోసి చంపినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే తెల్లవారుజామున మేము సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ విచారించగా చింతలపూడి మహేంద్ర అనే అతను అతని భార్యతో గత కొన్ని సంవత్సరాలుగా మనస్పర్ధలు ఉన్నట్లు తెలిసింది. ఈ మనస్పర్ధల్ని దృష్టిలో పెట్టుకొని తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోనే ఉన్నటువంటి సూరకత్తితో తన భార్యని పీక మీద కోసి చంపినట్లు మాకు సమాచారం. దీని మీద సైదాపురం పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి లావణ్య యొక్క తల్లిగారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతము అతని నిందితుడైనటువంటి మహేంద్ర మా అదుపులోనే ఉన్నాడు. అతన్ని విచారించి తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపడటం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.